హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి నేను శనివారం రోజు తీసిన వీడియో అండి. ఫస్ట్ లేవంగానే బయట ఊడ్చేసి, ముగ్గు పెట్టేసి, ఇల్లు కూడా ఊడ్చేసిన తర్వాత అయితే అంట్లు చూపిస్తున్నానండి మీకు. ఎన్ని అంట్లు ఉన్నాయో కదండీ! ఎక్కడివి అక్కడే ఉన్నాయండి. వీటినైతే సర్దాలి. ముందు రోజు కడిగిన అంట్లని ఇంకా సర్దుతున్నానండి. అంట్ల స్టాండ్‌లో అంట్లుంటే మళ్ళీ కడిగినవి వేయటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండీ! ఎక్కువైపోతాయి కదా! అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అంట్లు కూడా సర్దేసుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! గుమ్మడికాయి కట్టాలి అన్నా కదండీ! కడతానండి. మనం అమావాస్య రోజు కడతాం కదండీ! గుమ్మడికాయ కుళ్ళిపోయినా, పాడైపోయినా. ఒక్కొక్కసారి ఏమైద్ది ముందే కుళ్ళిపోయిద్ది కదండీ! కొంచెం దిష్టి, నరదిష్టి ఇలాంటివి ఎక్కువున్నప్పుడు గుమ్మడికాయలు తొందరగానే పాడైపోతాయి అంటారు కదండీ! అలానే గుమ్మడికాయ అయితే లేదులేండి. కడదాంలే అమావాస్య అనేముందులే గురువారం, శనివారం అలా కూడా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా గుమ్మడికాయ అయితే తీసుకొచ్చేసాలండి. కట్టాలి. ఫస్ట్ అయితే బయట పని, ఇంట్లో పని అయిపోగానే అంట్లయితే కడిగేస్తున్నానండి. అంట్లు కడిగినాక టీ పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే అంట్లు కడిగేస్తున్నానండి. ఎందుకంటే టీ గిన్నె అంటే ఏ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చులే కానండి టీ జాలి 2 కూడా ఇంకా సింక్‌లోనే ఉన్నాయి. ఎట్లైనా కడగాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే అంట్లు కడిగేస్తున్నా. నేను అంతకుముందు రోజు పిల్లలకి స్నాక్స్‌కి చేసినవి అవి, పిల్లల లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా చాలా అంట్లు ఉండిపోయినాయండి. ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటూ ఎళ్ళలేం కదండీ పని. ఒక్కొక్కసారి ఎక్కడికైనా ఎళ్ళొచ్చినప్పుడు కొంచెం ఓపిక ఉండదు. అలా అని చెప్పేసి తర్వాత చేసుకుందాంలా, రేపు చేసుకుందాంలే అలా అని చెప్పేసి పనైతే డీలే చేసుకుంటూ ఎళ్తాం కదండీ! అలాంటప్పుడు ఇల్లు చూడాలండి. గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. పని చేయాలన్నా కూడా అసలకి ఏ పని ఫస్ట్ చేయాలా? ఏ పని తర్వాత చేయాలా? అని కూడా అర్థం కాదండి. నేను పిల్లల లంచ్ బాక్స్‌లు కూడా కడగలేదండి. అలా అని చెప్పేసి ఫస్ట్ అంట్లయితే స్టార్ట్ చేసేసాను. పిల్లల లంచ్ బాక్స్‌లు కడిగితేనే కదండీ మళ్ళీ పిల్లలకి లంచ్ పెట్టడానికి. అలా అని చెప్పేసేసి అంట్లు కూడా కడిగేసేసా కదండీ! ఇప్పుడైతే ఇంగ గోధుమ పిండి జల్లెడ పట్టుకుంటున్నానండి. చపాతీ చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ కొబ్బరికాయ ఉంది కదండీ! శుక్రవారం రోజు గుడికే వెళ్ళామన్నాం కదండీ! గుడి దగ్గర అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయ. ఆ కొబ్బరితోనే కొబ్బరి కూరన్నా చేద్దాంలే చపాతీలోనికి బావుంటుందని చెప్పేసి ఇలా గోధుమ పిండి కూడా కలిపి పెట్టేసుకొని జల్లెడ పట్టాలండి. లేకపోతే కొంచెం నలకలు అవి ఇవి ఉంటాయి కదా! పిండి కూడా కలిపేసేసి పక్కన పెట్టేసేసితే నానిద్ది కదా! ఈలోపు టీ పెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి ఈ పిండి కూడా కలిపేసేసానులెండి. చలికాలం కదండీ! వేడి నీళ్ళన్నా తాగుదాము. బాగా జలుబు చేసింది. గొంతులు కూడా నొప్పులేస్తున్నాయి అని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టేసానులెండి. గోరెచ్చగా అయితే చాలని చెప్పేసి. టీ కూడా అయిపోయింది. వేడి నీళ్ళు కూడా తాగిన తర్వాత టీ కూడా పోసేస్తున్నా నాకు, మా వారికి. టీ తాగేసిన తర్వాత నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తానులెండి. ఈ చలికాలం కొంచెం పొద్దున్నే టీ తాగితేనే మైండ్‌కి కూడా రిలాక్స్‌గా ఉంటుంది కదండీ! చూడండి అప్పుడే గ్యాస్ పొయ్యి తుడిచి అంతా చేసానా, మళ్ళీ టీ పోసేటప్పుడైతే నేను టీ పోగొట్టేసానండి. ఇంతే అండి. ఇంతే ఉంటుందండి నా పనులైతే ఒక్కొక్కసారి హడావిడిగా. అలానే నేను చాకుతో కట్ చేసే కంటే కూడా అండి ఒక్కొక్కసారి మనకు హడావిడిగా ఉన్నప్పుడు కొంచెం అలా కత్తిపీటతో కట్ చేస్తేనే ఫాస్ట్‌గా అయిపోయిద్దండి. నాకైతే కత్తిపీటతో కట్ చేయడమే రెండిటితో కట్ చేస్తానులెండి. ఒక్కొక్కసారి ఇలా కత్తిపీటతో కూడా కట్ చేస్తా. అలానే మళ్ళీ కొబ్బరి కూడా ఉంది కదా! తొందరగా అయిపోవాలని చెప్పేసి కత్తిపీటతో అయితే కూర్చుని అలా కూరగాయలు, కొబ్బరి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానులెండి. టమాటాలు, కొబ్బరి మిక్సీ పట్టాలని చెప్పేసి కత్తిపీటతో చేస్తూ ఉన్నాను. చాకుతో అంటే పని కాదులే అని. వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. ఒక పక్క ఆలు కర్రీ చేస్తున్నాను. అలానే ఒక పక్క
కొబ్బరి, టమాటా వేసి కూడా చేస్తున్నాను. చాలా బాగుండిద్దండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తా. మీకు చూపియాలంటే క్లారిటీగా చూపియలేనులేండి, చెప్పుకుంటూ వెళ్తా. తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకోగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చే వేస్తున్నానండి. నేను కారం అయితే వేయను. ఈ పచ్చిమిర్చి కారమే సరిపోద్ది. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసేసుకుని వీటిని కొంచెం లైట్గా ఫ్రైలా చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాతనే టమాటాలు కూడా వేసుకోవాలి. అలానే నేను ఒక పక్కన ఆలూ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇంకా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. మా బాబు ఇలా కొబ్బరి కర్రీ కొంచెం ఏమైనా డిఫరెంట్‌గా చేస్తామా అయి తినడండి. ఇంగా ఎట్లనో లంచ్ బాక్స్‌లోనికి కూడా చేయాలి కదా అని చెప్పేసి ఇంగా ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంగా ఆలూ ఫ్రై వేసేసుకొని చపాతీలోనికి తింటాడులే అని చెప్పేసి ఇక్కడ కొంచెం పనుంది కదా! ఊరికెళ్ళే పనని చెప్పేసి నేను ఫాస్ట్‌గా 2 కూరలు చేస్తున్నా కదండీ! ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి. అలా అని చెప్పేసి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా హడావిడిగా చేసేస్తూ ఉన్నా గానీ బానే చేస్తున్నానండి. ఇంక చూడండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొబ్బరిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టుకోకుండా కూడా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చండి. కానీ ఇంక నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తా, ఒక్కొక్కసారేమో ముక్కల్లాగా కట్ చేసి కూడా చేస్తానండి. అలా కంటే కూడా ఇలా కొంచెం మిక్సీ పట్టుకొని చేస్తేనే బావుంటుందండి. అలా కొబ్బరి వేసుకున్నాక తర్వాత మళ్ళీ టమాటాలు కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలండి ఇప్పుడే. కారం వేయట్లేదండి. నేను పచ్చిమిర్చి కారంగా వేసానని చెప్పేసాను కదండీ! కారం అవసరం లేదు. చాలా బావుండిద్ది. ఇలా టమాటాలను ఉడికించేసుకుంటే చాలు. అలానే ఒక పక్క ఆలూ కర్రీ కూడా అయిపోవచ్చేసిందిలెండి. ఇంకా కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండండి. చాలా బావుండిద్ది. స్మెల్ అయినా, టేస్ట్ అయినా గానీ. కొబ్బరి కూర రైస్‌లోని కంటే కూడా చపాతీలోనికి, పూరీల్లోనికి చాలా బావుండిద్దండి. అలానే ఒక పక్కన ఆలూ కర్రీ కూడా అయిపోయింది. ఆలూ ఫ్రై చేసా కదండీ! వీటిని పక్కన పెట్టేసుకొని నేను ఈ కూర చేసుకుంటూనే చపాతీ కూడా చేసేయాలండి. ఇంక మీకైతే అదంతా చూపియలేదులెండి. చపాతీ చేయడం ఏముందిలే అని చెప్పేసేసి చపాతీ పిండి కూడా బాగా నానింది కదా! ఇంక చపాతీలు కూడా చేసుకొని చపాతీలు కూడా కాల్చి ఇచ్చేస్తే పిల్లలు కూడా తినేసేస్తారు. అలానే ఒక పక్క రైస్ కూడా పెట్టేసానులెండి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కొంచెం ఫాస్ట్‌గానే పనులన్నీ చేసుకోవాలి కదండీ! చపాతీలు వేసి అలానే వదిలేసేయొద్దండి. 2 వైపులా కాలేటట్టు రొటేట్ చేసుకుంటూ చేయాలి చపాతీని. అప్పుడే చపాతీ మెత్తగా స్మూత్‌గా వస్తుంది. అలానే పిండి కూడా నానితే ఇంకా బాగా వస్తాయి కదండీ! అప్పటికప్పుడే చేయాలంటే కూడా కొంచెం గట్టిగా వస్తది. ఇంకా ఇలా చపాతీలు కూడా చేసేస్తున్నానులెండి. అలానే నేను పిండి కలిపేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువైనాయండి. కొంచెం సడన్‌గా పోసేసరికి కంగారులో ఇంకా ఒక్కొక్కసారి ఇలా జరిగిద్ది కదండీ! వాటర్ ఎక్కువైపోయినాయి. పిండి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంగా బియ్యపు పిండి ఉంటే కొంచెం బియ్యపు పిండి కూడా వేసేసుకొని చేసా. కానీ ఎలా వస్తాయా ఏందనుకున్నా గానండి, చపాతీలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. చాలా సాఫ్ట్‌గా కూడా వచ్చాయి. కొంచెం బియ్యపు పిండి వేయడం వల్ల ఏమో గానండి. మా బాబు కొబ్బరి కూర వద్దన్నాడు. కానీ కొంచెం టేస్ట్ అన్నా చూడరా అసలకి. టేస్ట్ చూస్తేనే కదా ఏదైందో అర్థమయ్యిద్ది. అది నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి కొంచెం బలవంతంగానే ఇంగా పెట్టిచ్చేస్తున్నానులెండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదండీ! చాలా బాగా సాఫ్ట్‌గా వచ్చినియి.
అలానే అన్నం పెట్టాను కదండీ! అన్నం ఎక్కడ పొంగిపోయిద్దా, మళ్ళీ పొయ్యి తుడవాలి, డబల్ పని ఇప్పటికే లేట్ అయిపోతుందా అని చెప్పేసి ఇంక మధ్య మధ్యలో అలా అన్నం మీద మూత తీస్తూ చూస్తూ ఉన్నాను. ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి. పిల్లలకి కూడా పెట్టిచ్చేసానులెండి. పిల్లలకేసి ఇచ్చేసిన తర్వాత ఇంక మాకు కూడా వేసేసుకొని నేను హాట్ బాక్స్‌లో అయితే పెట్టేసేయొచ్చులే అని చెప్పేసి వేసేస్తున్నానులే అండి. వండిన కూరను కూడా నేను వేరే గిన్నెలోకైతే ఇలా సెపరేట్ చేసి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ టిఫిన్ అంట్లు ఇవన్నీ కూడా కడిగేసుకోవచ్చులే అని చెప్పేసి. టిఫిన్ పనంతా అయిపోయిన తర్వాత నేను పిల్లలకైతే ఇంక వాటర్ బాటిల్‌లో వాటర్ పట్టిచ్చేసి, ఇంకా లంచ్ బాక్స్‌లు, స్నాక్స్ బాక్స్‌లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. ఇంక అలానే పిల్లలకి స్నాక్స్‌కొచ్చేసి పిల్లలు ఫ్రూట్స్ అవి వద్దన్నారని చెప్పేసి ఇంకా బ్రెడ్ ఉందండి. బ్రెడ్‌నయితే కొంచెం నెయ్యి వేసేసి లైట్‌గా అలా వేయించి ఇంకా స్నాక్స్ లాగా పెట్టేద్దామని చెప్పేసి అయితే వేయించేస్తున్నానులెండి. పిల్లలకైతే ఇలా బ్రెడ్ వేయించేసి ఇంక స్నాక్స్ లాగా పెట్టేసానండి. వంట పని, టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టేసేసి, ఇంక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అయితే నేను టిఫిన్ చేసిన అంట్లు ఇవన్నీ కూడా కడిగేసానండి. చూడండి చూపిస్తున్నాను కదండీ! ఇంక కొంచెం టీ కూడా ఉందని చెప్పేసి ఇంక అలానే ఉంచేసా. అలానే ఇంగా ఇక్కడ కొబ్బరి కూర చూపిస్తున్నా కదండీ! చాలా బాగుంది కదండీ చూస్తుంటేనే. అంతే కదండీ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా చేయండి. ఇంక అలానే చపాతీలు కూడా ఇంగ ఇలా హాట్ బాక్స్‌లో అయితే ఉంచేస్తే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక తింటారులే అని చెప్పేసి. ఆలు కర్రీ కూడా కొంచెం మిగిలింది. ఇంక అలానే వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.